హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి మునక్కాయ సాంబార్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే ఒక టీ గ్లాస్ దాకా కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పుని దోరగా వేయించుకోవాలి. ఆరిన తర్వాత 3 టైమ్స్ దాకా వాష్ చేసుకొని ఒక అర్ధగంట అయితే పప్పును నానబెట్టుకోవాలి. కొంచెం చింతపండు తీసుకున్నాను, ఒకసారి వాష్ చేసుకొని ఒక చిన్న గిన్నెలో ఈ విధంగా వాటర్ పోసి నానబెట్టుకున్నాను. అర్ధగంట తర్వాత పప్పులో కొంచెం పసుపు, ఒక గిన్నె అయితే ఆయిల్ వేసుకున్నాను. 2 రెమ్మలు కరివేపాకు వేసి పప్పుని ఉడకబెట్టుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ అండి ఇవి. మునక్కాయలు అయితే 2 కట్ చేసి పెట్టుకున్నాను. బెండకాయలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దోసకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. పప్పు అయితే ఉడికిందండి, దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఇంకా దీన్ని తాలింపు చేసుకోవాలండి. ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ దాకా 3 గిన్నెలు అయితే ఆయిల్ పోసాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకుంటున్నాను. ఈ ముక్కలు మొత్తం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు, మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి వేయించుకోవాలి. గరిటెతో తిప్పుతూ ఉంటే ఇవి త్వరగా వేగిపోతాయి. ఈ ముక్కలు కూడా వేసాను. ఈ ముక్కలు వేసిన తర్వాత 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయి సాల్ట్ వేయటం వలన. మొత్తం అయితే ఆయిల్ కలిసే విధంగా తిప్పుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు మగ్గేవాటికి తిప్పుతూ ఉండాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కారం అయితే వేసాను. మొత్తం కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసం కూడా ఉందండి, అది వేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఆ చింతపండు రసం వేసాం కదండి, నేనైతే ఈ వాటర్ తీసుకున్నాను సరిపడా. వాటర్ పోసిన తర్వాత మనం ఉడికించిన పప్పు ఉంది కదండి, ఆ పప్పు కూడా వేసి తిప్పుకోవాలి. మొత్తం ఒకసారి అయితే చూసుకోవాలి, సాల్ట్ సరిపోయిందో లేదో. మన టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకోవాలి. మునక్కాయ ముక్కలు ఉడికిందాక ఈ పప్పునైతే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత సాంబార్ పొడి ఉంటుంది కదండి, ఆ సాంబార్ పొడి కూడా వేసుకొని మొత్తం ఉడికించుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వలన ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది. మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు సాంబారు. చాలా బాగుంటుందండి టేస్టీగా. మునక్కాయ ముక్కలు ఉడికిందాక ఈ విధంగా చారుని ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక పావు గంట దాకా అయితే ఉడికించుకోవాలి. మునక్కాయ ముక్క తిని చూస్తే తెలుస్తుంది. సాంబార్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.